a very good afternoon. Welcome to another tasty and yummy episode of Snacks. కొత్త బట్టలంటే పిల్లలకి ఇష్టం, కొత్త బండి అంటే కాలేజ్ స్టూడెంట్స్ కి ఇష్టం, మరి బంగారం అంటే వైఫ్ కి ఇష్టం. కానీ ఈ వింధ్య చేసే స్నాక్స్ అందరికీ ఇష్టం. మరి అంత ఇష్టంగా ఇష్టపడే మీ అందరి కోసం ఇవాళ నేను మీకు తీసుకొచ్చే స్నాక్ ఏంటో తెలుసా? వండర్ఫుల్ స్నాక్, అదే వెజిటబుల్ మసాలా పావ్. మరి వెజిటబుల్ మసాలా పావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. వెజిటబుల్ మసాలా పావ్ కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసలు, కాలీఫ్లవర్, కార్న్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పావ్ బన్స్, వెన్న, నిమ్మకాయ, ఉప్పు, కారం, చాట్ మసాలా. వెజిటబుల్ మసాలా పావ్ కి కావాల్సిన పదార్థాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. సో ఇన్ ఎ వెరీ వెరీ హెల్దీ వే ఇవాళ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం వెజిటబుల్ మసాలా పావ్. సో చాలా చాలా హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ ఆయిల్ ఇవన్నీ అన్నీ మనం యూజ్ చేయట్లేదు అనమాట. సో ఫస్ట్ కుక్కర్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ యూజ్ చేయట్లేదని చెప్పాను కాబట్టి మనం ఉడికించుకుంటున్నాం అనమాట వెజిటబుల్స్ని ఫస్ట్. సో వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కాలీఫ్లవర్. సో నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కార్న్. సో స్వీట్ కార్న్ తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, లేదంటే నార్మల్ కార్న్ అయినా కానీ సరిపోతుంది. సో కార్న్ కూడా వేసేసాను. మరి నెక్స్ట్ క్యారెట్ ముక్కలు. సో క్యారెట్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నామండి. సో ఈ క్యారెట్ ముక్కల్ని కూడా మనం ఇందులోకి వేసేసుకుందాం. అలాగే పెసర్లు. సో పెసర్లు ఆల్రెడీ నానబెట్టుకున్నాం, కాకపోతే ఉడికించుకోలేదు. ఉడికించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి పెసర్లు కూడా మనం కుక్కర్లోకి వేసేసుకుందాం. సో పెసర్లు కూడా యాడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు లిడ్తో మనం కుక్కర్ని క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ పాటు చక్కగా వెజిటబుల్స్ అన్ని బాయిల్ అయ్యేంత వరకు మనం వెజిటబుల్స్ ని కుక్ చేసుకోవాలి. సో 2 విజిల్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, సో మెల్లగా అదనమాట పరిస్థితి. సో ఆ ప్రెషర్ అంతా కూడా, వేపర్ కూడా మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. ఆల్ రైట్, సో ఇప్పుడు ఆ ప్రెషర్ అంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత మెల్లగా నెమ్మదిగా ఇలా మనం లిడ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి. సో కరెక్ట్గా వాటర్ క్వాంటిటీ మనం యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా హ్యాపీగా కుక్ అయిపోతాయి అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు వాటర్ లేకుండా వీటన్నిటిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో హాట్గా ఆవిరి చూస్తున్నారు కదా, టూ మచ్ వస్తుంది అసలు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా తీసి మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. సో వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను లైట్గా సాల్ట్. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ని మనం స్ప్రెడ్ చేసుకుందాం ఇందులోకి. అలాగే నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా నిమ్మరసం, కొంచెం కారం. సో ఆ స్పైసీ ఫీలింగ్ రావడం కోసం కారం కూడా యాడ్ చేస్తున్నాం అండి. అండ్ అలానే పావ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? చాట్. కాబట్టి చాట్ మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించేసుకొని సో పాన్ పెట్టేసుకొని ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను బటర్. ఆల్ రైట్, సో ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను.
ఈలోపు బన్ తీసుకొని దాన్ని ఇలా పీసెస్ లాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఈ బన్స్ అన్నిటినీ కూడా మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సో బటర్ మెల్ట్ అయిపోయిన వెంటనే మనం ఇలా కట్ చేసుకున్న ఈ బన్ పీసెస్ అన్నిటినీ కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఓకే, సో బటర్ చక్కగా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు బన్ పీసెస్ అన్నిటినీ కూడా ఈ క్యూబ్స్ అన్నిటినీ కూడా మనం పాన్ లోకి వేసేసుకొని చక్కగా వేయించుకుందాం. సో లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని మనం వేయించుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ బటర్ ఫ్లేవర్ బన్ పీసెస్ కి పట్టుకుంటే ప్రాపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ క్రిస్పీనెస్ అండ్ క్రంచీనెస్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది అన్నమాట. ఆల్ రైట్, సో బటర్ ఇమీడియట్ గా అబ్జార్బ్ చేసేసుకున్న ఈ బన్ పీసెస్ జస్ట్ మనం ఫ్రై చేసుకోవడం కాబట్టి ఇలా దీన్ని ఫ్రై చేసేసుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చక్కగా బన్ పీసెస్ అన్ని కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్రై అయిపోయిన ఈ బన్ పీసెస్ అన్నిటిని కూడా మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలండి. సో బన్ పీసెస్ అన్ని కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి అండ్ బటర్ ఫ్లేవర్ కూడా సూపర్ గా ఉంది. మరి ఆలస్యం చేయకుండా మరి దీని ఫైనల్ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వచ్చేసారు కదండి ఫైనల్ ప్లేటింగ్ కోసం. నేను తీసుకున్నాను ఒక గ్రీన్ ప్లేట్ అండ్ పక్కన మాత్రం ఒక పాలకూర లీఫ్ అలా ఇచ్చేసాం అండ్ ఉల్లిపాయలు, నిమ్మకాయ స్లైస్ కూడా ఇచ్చాం. సో సూపర్ గా ఉంది కదా ఈ కాంబినేషన్. మరి ఇప్పుడు ఈ బౌల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా వెజిటబుల్ కర్రీ ఏదైతే ఉందో దీన్ని షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. అంటే మీరు గమనిస్తే ఎక్కడ మనం ఫ్రై చేసుకోలేదు, ఆయిల్ అప్లై చేయలేదు. సో చాలా డిఫరెంట్ గా టేస్టీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం. అంతేకాకుండా ఈ కర్రీ కావాలి అనుకుంటే డైరెక్ట్ గా తినేయచ్చు వితౌట్ ఎనీ డౌట్స్ హ్యాపీగా. సో ఈ కర్రీని ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చుట్టూరా వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇలా ఈ పావ్ బన్స్ అన్నిటినీ కూడా మనం ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ప్లేట్ కంప్లీట్లీ ఫుల్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన నుంచి లైట్గా కొత్తిమీర స్ప్రెడ్ చేసుకోవచ్చు త్రూ అవుట్. ఆ ఫ్లేవర్కి బాగుంటుంది అండ్ టేస్ట్కి కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి. అండ్ అలానే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు. ఎస్, చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇవాళ మనం ప్రిపేర్ చేసేసుకున్నాం వెజ్ మసాలా పావ్. సో టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది, డబుల్ గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెజ్ మసాలా పావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూడండి. వెజిటబుల్ మసాలా పావ్ కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసలు, కాలీఫ్లవర్, కార్న్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పావ్ బన్స్, వెన్న, నిమ్మకాయ, ఉప్పు, కారం, చాట్ మసాలా. వెజిటబుల్ మసాలా పావు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి వాటర్ పోసుకోవాలి. అందులో కాలీఫ్లవర్ ముక్కలు, కార్న్, క్యారెట్ ముక్కలు, నానబెట్టిన పెసలు వేసి ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో తగినంత ఉప్పు, నిమ్మరసం, కారం, చాట్ మసాలా వీటన్నిటిని వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న పావ్ బన్స్ ని వేసి చక్కగా వేయించుకుని వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలానే వెజిటబుల్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఆ తర్వాత వేయించుకున్న బన్ ముక్కలను వేసుకుని వాటిపైన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే వెజిటబుల్ మసాలా పావ్ రెడీ. సో వెజ్ మసాలా పావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో మై కాన్సన్ట్రేషన్ ఇస్ కంప్లీట్లీ ఎప్పుడు తినాలి అని ఉంది. వావ్, సూపర్, ఎక్సెప్షనల్, చాలా చాలా బాగుంది. ఇప్పటి వరకు
ఎన్నో రకమైన చాట్స్ నేను టేస్ట్ చేశాను నా లైఫ్లో, బట్ దిస్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. ఎందుకంటే వేయించింది, బటర్ లేనిది లేకపోతే ఆయిల్ లేనిది పని అవ్వదండి ఎప్పుడు. బట్ ఈ కర్రీ ఉంది చూసారు, అది జస్ట్ సింప్లీ మీరు కూర్చొని కర్రీ మాత్రమే తినేయచ్చు అనమాట, అంత బాగుంది. ఎందుకంటే అట్లా పెసర్లు అంటే స్ప్రౌట్స్ కిందికి వస్తుంది, వెజిటేబుల్స్ని చక్కగా బాయిల్ చేసుకున్నాం, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఎక్కడ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. పైనుంచి నిమ్మకాయ, సిట్రస్ అండ్ ఉల్లిపాయలు ఇన్ని ఉన్నాయి కదా. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ డయట్ కాన్షియస్గా ఉండే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక స్నాక్ ఇది. సో డోంట్ మిస్ అట్ హోమ్. వెజిటబుల్ మసాలా పావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూసేయండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూసేయచ్చు. సో చూసారు కదండి, ఇవాల్టి స్నాక్స్ లో మనం ప్రిపేర్ చేసుకున్నాం వెజిటబుల్ మసాలా పావ్. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ టేస్ట్ ని. మరి రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్యా సేయింగ్ టాటా, బై బాయ్.